హలో ఫ్రెండ్స్, ఇది మార్చి ఫస్ట్ రోజు తీసిన మినీ వీడియో అండి. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? నేను మా వారు కలిసి బయటికి వెళ్తున్నాం. అది కూడా ఎక్కడికి అంటే డీమార్ట్కి వెళ్తున్నామండి. స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి, వీధిలో లైన్లో నుంచి వెళ్తున్నాము. అది కూడా స్కూటీ మీద వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తున్నాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం వీడియో కూడా తీయలేని పరిస్థితి అన్నమాట. అంత లగేజ్ ఉంటుంది. అందుకే వెళ్ళేటప్పుడే మీకు చూపించేస్తున్నాను. తర్వాత డీమార్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ మేము తెచ్చుకున్న బ్యాగులన్నీను జమ్ చేసి ఇవ్వాలి. అందుకే ఇక్కడ బ్యాగులన్నీ తీసేసి వాళ్ళకి ఇచ్చేయడానికి మా వారు వెళ్తున్నారు. ఎండగా ఉంది అంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి. ఎండ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు టైం అయితే 9-9:30 టైం ఆ మధ్యలో ఉంది. అయితే ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చామంటే ఆ తర్వాత అయితే మాత్రం డీమార్ట్ చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే టైం అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంటుందండి. చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇంట్లో పనులన్నీ చేసుకొని చాలా వేగంగా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఖాళీగా ఉందో డీమార్ట్. ఆ తర్వాత కొంచెం కొంచెంగా వస్తున్నారు. మేము ఇంటికి రీచ్ అయ్యే టైంకి 11:30 అయిపోయింది. మేము 9:30 కల్లా డీమార్ట్కి వచ్చేసాం కదా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయిపోయి అన్నీ కొనేసానండి. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కొన్ని ఐటమ్స్ లూజ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఏంటి అంటే ప్యాకెట్స్ కొన్ని తీసుకున్నాను, కొన్ని లూజ్ తీసుకున్నాను. లూజ్ ఐటమ్ దగ్గర ఏం చేశాను అంటే అన్ని రవ్వలు, పప్పులు అవి 2 కేజీలు తీసుకుంటున్నాను కదా. ప్యాకెట్లు అయితే ఎక్కువ కాస్ట్ పడిపోద్దని ఉద్దేశంతో లూజ్ తీసుకున్నాను. లూజ్ తీసుకోవడం వల్ల అవి 2 కేజీస్ కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయి, అందుకే కొంచెం ఈసారి బిల్ అయితే మాత్రం చాలా ఎక్కువగా అయిపోయింది. అయినా 1 మంత్ కోసం అని వచ్చాను. కాకపోతే ఇవి 2 మంత్స్ వస్తాయండి కరెక్ట్గా అయితే మాత్రం. ఎందుకు అంటే మధ్యలో అయిపోతే మా ఇంటి దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్కి అయితే వచ్చేస్తాము. అయితే అన్నీ ప్యాక్ చేయించేసాము. ప్యాక్ చేయించిన తర్వాత బిల్ కూడా అదే ఎంత అయింది అనేది కూడా చెప్తాను. ఈ విధంగా అన్ని రకాలు 1 మంత్కి ఇన్ని సామాన్లు అయితే తీసేసుకున్నాను. డీమార్ట్లోన తీసేసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. మరి మీరు డీమార్ట్లో తీసుకుంటారా లేదా సూపర్ మార్కెట్లో తీసుకుంటారా అనేది కూడా కామెంట్లో చెప్పియండి. మరి అయితే ఇంటికైతే మాత్రం వచ్చేసాము. సామాన్లన్నీ మరొకసారి చూపిస్తుందని చూసేయండి ఫ్రెండ్స్. ఇన్ని 1 మంత్కి అంటే ఇవి ఎక్కువేని. 1 మంత్ కాదు, కానీ ఒక 2 మంత్స్ అయితే వస్తాయి. మధ్యలో ఏవైనా ఐటమ్ అయిపోతే మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకుంటామండి. ఈ మంత్కి అయితే మాత్రం ప్రెజెంట్ డీమార్ట్లో అయిన షాపింగ్ అయితే మాత్రం ఇంత అయింది. 9,503 రూపీస్ అయింది.